వ్యూయర్స్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈ వ్లాగ్ ఒక 2 డేస్ అలా కలిపి తీసిన వీడియో అన్నమాట ఇది. ఈరోజు అయితే మాకు రియల్గా చాలా ఘోరంగా ఉందన్నమాట. ఫుల్ స్నోఫాల్ అయితే ఉంది. నేను డోర్ తీసి బయటకు వచ్చేసరికి మొత్తం ఇంటి ముందట నిండిపోయిందన్నట్టు, అసలు నడవడానికి కూడా లేదు. బట్ నేను తీస్తూనే ఉన్నాను కానీ అది కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా తీయకుండా ఇలానే వదిలేస్తేనే అయితే రియల్గా ఫుల్గా నిండిపోతుంది. ఇంకా లాస్ట్కి తీయడం అయితే చాలా కష్టమైపోతుందని ఇలా అయితే క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నేను ఒక పక్క తీస్తున్నాను, అది పడుతూనే ఉంది. ఇంకా చాలా స్నో ఉందన్నట్టు. ఈరోజు వెదర్ అయితే -30 degrees అలా ఉంది. ఎవ్రీ ఫిబ్రవరిలో అయితే ఇలా -30 degrees అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఈ స్నో అనేది మా హస్బెండే తీస్తూ ఉంటారు ఎప్పుడు, బట్ తను వర్క్ వెళ్ళారు కాబట్టి నేను ఈసారి తీద్దామని అయితే తీస్తూ ఉన్నాను. రియల్గా అసలు ఎంత కష్టంగా ఉంటుందో ఈ స్నో తీసేటప్పుడు. ఆడుకునేటప్పుడు అయితే అసలు ఏమీ అనిపించదు, చక్కగా స్నోలో ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. బట్ తీసేటప్పుడే కష్టం అనేది తెలుస్తూ ఉంటుంది, అంత స్నోఫాల్ అయితే ఉంది అన్నట్టు. సో ఇక్కడైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అలా పరాటాస్ అలా కాలుస్తూ ఉన్నాను అన్నట్టు. ఇవి హోమ్మేడ్ పరాటాస్ అయితే కాదు, రెడీమేడ్వి. ఇలా మా హస్బెండ్ వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చారన్నట్టు. ఇది ఆల్రెడీ చేసేసి ఇలా ప్యాక్ చేసేసి ఉంటాయి. సో ఇలా ఇంకా మనం ప్యాన్ మీద కాల్చుకొని తినేసేయడమే. అప్పుడప్పుడు రియల్గా ఎప్పుడైనా అనుకోకుండా ఏదన్నా తినాలి అన్నప్పుడు అయితే యూజ్ అవుతుంది. రెగ్యులర్గా అయితే తినలేము. సో మైదా పిండి కాబట్టి అంత హెల్దీ కాదు. సో ఎప్పుడన్నా ఒకసారి ఇలా పిల్లలు అడుగుతూనే అయితే ఇలా కాల్చిస్తూ ఉంటాను అన్నట్టు. సో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చింది. సో మా చిన్నోనికి అయితే పరాటా అంటే చాలా ఇష్టం అన్నమాట. సో అందుకని మనకి ఇలా తీసి ఇచ్చేసాను. రియల్గా బాగా హ్యాపీగా అయితే తినేసాడు అన్నట్టు. సో ఇంకా పాప కూడా ఇచ్చేసి ఇక్కడైతే కుకింగ్ అలా చేస్తూ ఉన్నాను. సో ఈరోజు అయితే ఎగ్ కర్రీ అండ్ ఆలూ ఫ్రై ఇంకా హలీం అలా చేస్తున్నాను. సో ఇంకా చాలా టైమే పడుతుంది. సో ఇద్దరు కుకింగ్ చేయాలి కాబట్టి. సో ఆలూ ఫ్రై అంటే మా పాపకు చాలా ఇష్టం అనేసి చేస్తున్నాను. చాలా డేస్ అయిపోయింది ఇలా కుక్ చేసి కర్రీ అయితే. ఎప్పుడు గ్రేవీలా చేస్తూ ఉంటాను, బట్ ఈసారి అయితే నార్మల్గా ఫ్రై చేద్దాం అనేసి అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసాను. చాలా తొందరగా కుక్ అయిపోతుంది. దీనికి అసలు మనము మూత పెట్టి క్లోజ్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. జస్ట్ కొన్ని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెము నా టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు వేసేసుకొని అలా వదిలేస్తే చాలు, అదే కుక్ అయిపోతుంది. ఒక 15-20 minutesలో అలా కుక్ అయిపోతుంది, లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కనుక. సో తనకి బాక్స్ కూడా అవుతుంది అనేసి అయితే కుక్ చేసి పెట్టేస్తున్నాను అన్నట్టు. రియల్గా కర్రీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కర్రీ అయితే ఎగ్ కర్రీ అలా చేస్తున్నాను. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఆనియన్స్ ఎక్కువ వేయడం వల్లనైతే నాకు అప్పుడప్పుడు అది తీయగా తిన్నట్టు ఉంటుంది. బట్ ఈసారి అయితే పర్ఫెక్ట్గా అయితే కుక్ చేసుకున్నాను. సో ఆనియన్స్ చాలా తక్కువగా వేసి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్ మగ్గిపోయిన తర్వాత పసుపు అలా వేసేసి కొంచెం కారం, ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఇలా కొన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను అన్నట్టు. ఈసారి మాత్రం రియల్గా చాలా బాగా కుదిరింది. ఎప్పుడు ఏదో తీయగా తిన్నట్టు అనిపిస్తూ ఉండేది, ఆనియన్స్ ఎక్కువైతే కనుక అలా అనిపిస్తుంది. సో ఈసారి అయితే ఆనియన్స్ చాలా తక్కువగా వేసి జస్ట్ అలా చేశాను. స్పైసీగా రియల్గా అసలు చాలా బాగా కుదిరింది. అసలు స్పైసీగా చాలా బాగా నచ్చేసింది అన్నట్టు. అండ్ ఇలా కొంచెం కొరియాండర్ యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ హలీం కోసం అనేసి అయితే ఆనియన్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో ఆనియన్స్ చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకొని అయితే ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అలా చేస్తూ ఉన్నాను. నాకు ఎక్కువ టైం పట్టింది అంటే ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే. హలీం దగ్గర పెద్ద టైం పట్టినట్టే అనిపించలేదు, నాకు ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికే టైం పట్టినట్టు అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ అయితే ఇలా చక్కగా అయిపోయింది. చికెన్ వేసేసి ఇంకా లవంగము, ఇలాచి ఒకటి, దాల్చిన చెక్క, ఇలా కొన్ని మసాలాలు యాడ్ చేసుకొని అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి ఇంకా నేను ఇది ప్యాకెట్ అయితే తీసుకున్నాను. వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు హలీం మిక్స్చర్ నాకు దొరికింది. సో అలా నాకైతే అందులో ఈ పౌడర్ అయితే వచ్చింది, హలీం పౌడర్. సో ఇంకా ఒక 10 విజిల్స్ అలా పెట్టేసి అయితే మొత్తం చికెన్ అంతా స్మాష్ చేసేస్తూ ఉన్నాను. చాలా ఈజీగా కుక్ అయిపోయింది. నేను తీసుకుంది అయితే బోన్లెస్ చికెన్ అన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా అయితే మొత్తం ఇలా స్మాష్ చేసేసుకోవడమే. తొందరగానే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలా మొత్తం స్మాష్ చేసేసుకొని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. స్మాష్ చేసేసి అండ్ పప్పులు అయితే నానబెట్టేసి మిక్సీ పట్టేసి అయితే ఇందులో యాడ్ చేసేసుకోవడమే. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేశాను, ఒక 2 గ్లాస్ వాటర్.
చేశాక అన్నీ మన టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు అండ్ హలీమ్ గరం మసాలా పౌడర్ అయితే వేసాను. అండ్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసేసి లో ఫ్లేమ్ పెట్టేసి అయితే కలుపుతూ ఉండాలి. సో హలీమ్కి మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట. సో హై ఫ్లేమ్ పెట్టేసామంటే కింద మొత్తం మాడిపోతుంది ఇక. సో లో ఫ్లేమ్లోనే అయితే ఇలా కుక్ చేస్తూ ఉండాలి. ఇలా కుక్ చేస్తూ ఉంటూ కలుపుతూ ఉంటేనే పైనకి గీ అనేది పైకి అలా వచ్చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో కొంచెం గీ అయితే నేను ఇక్కడ కాజు అలా వేద్దామనేసి అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను. సో ఇలా కాజులు కొన్ని అయితే వేసుకుంటే కనుక రియల్గా హలీమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా అయితే కొన్ని కాజూస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను గీలో. రియల్గా ఇవి వేయించుతున్నంతసేపు స్మెల్ ఎంత బాగా వస్తుందో రియల్గా చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. మోస్ట్లీ డిన్నర్గా అయితే హలీమే ఎక్కువ తినేసారన్నట్టు. చాలా బాగా కుదిరింది. ఇంకా ఫైనల్లీ అయితే ఇందులో యాడ్ చేసేసుకున్నాను. మీ దగ్గర పుదీనా ఉంటే కనుక వేసేసుకోండి. నా దగ్గర టైంకి అయితే లేకుండే. సో ఇలా మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ అలా అన్నీ వేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ఏదైనా జ్యూస్ చేద్దామని మస్క్ మిలాన్ ఉంటే కనుక సో ఫ్రూట్ జ్యూస్ అలా చేసిస్తున్నాను. సో ఇంట్లో పిల్లలు కూడా జ్యూస్ అడుగుతూ ఉండే. సో ఇంకా ఈ జ్యూస్ అయితే చేసిద్దాము, చాలా బాగుంటుంది అనేసి అయితే చేసిస్తూ ఉన్నాను. కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసి కొంచెం షుగర్ అలా వేసి ఇచ్చేసాను ఇక. అండ్ అయితే హలీమ్ అయితే పెట్టిస్తూ ఉన్నాను. సో రియల్గా టేస్ట్ అయితే నేను ఆల్రెడీ చెక్ చేశాను. రియల్గా టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ మా హస్బెండ్కి అయితే ఇలా జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ ఇలా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే మా పాపకి హెయిర్ ఆయిల్ అప్లై చేద్దాం అనేసి అయితే ఆయిల్ అయితే హీట్ చేద్దామని ఈ బాక్స్ అయితే తీసాను అన్నట్టు. సో ఇది ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ కాస్కోలో తీసుకొచ్చింది. రియల్గా చాలా డేస్ వస్తుంది. అండ్ ఈ ఆయిల్ కూడా రియల్గా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ ఇంకా మెల్ట్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీ మనమైతే ఒక బౌల్ పెట్టుకోవాల్సిందే. మొత్తం చాలా గట్టిపోతుంది అన్నట్టు. దీన్ని మెల్ట్ చేసేసి ఇంకా సో తనకైతే ఆయిల్ అయితే పెడుతూ ఉన్నాను. కొంచెం టైం పడుతుంది. సో ఇంకా అలా ఓపిక్గా నిల్చొని ఉంటుంది అన్నట్టు. సో లాంగ్ హెయిర్ కాబట్టి పాపం ఇంకా మొత్తం అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నాక ఇంకా కిచెన్ కూడా క్లీనింగ్ అలా చేసేసి సో మార్నింగ్ కోసం అని కొన్ని నట్స్ అయితే సోక్ చేసి పెట్టేశాను. అండ్ కొన్ని ఫిగ్ అన్నమాట, అదే డ్రై ఫిగ్. అండ్ ఇలా ముందు రోజు నైటే ఇక మొత్తం డిషెస్ అన్నీ క్లీనింగ్ అలా చేసేసుకొని కిచెన్ అంతా క్లీనింగ్ అలా కంప్లీట్ అయితే చేసేసుకుంటాను. సో నెక్స్ట్ డే మార్నింగ్కి మెస్సీ ఏమీ ఉండకుండా చూసుకుంటూ ఉంటాను అన్నట్టు. అండ్ నెక్స్ట్ అయితే ఇది నాకు రియల్గా పెద్ద టాస్క్. సో వీళ్ళిద్దరిని పడుకోబెట్టడము. అన్ని స్టోరీస్ చెప్తే కానీ పడుకోరు. ఇలా టైం తీసుకుంటూ కాసేపు ఆడుకుంటూ ఉంటారన్నట్టు. సో ఇలా కొంచెం స్టోరీస్ అలా చెప్పేసి ఇంకా పడుకోబెట్టేయడమే. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ please like the video and please subscribe to my channel. Thank you for watching. Bye bye.